నేను చెప్తూనే ఉన్నాను, ఈ డాన్సులు గీన్సులు నీ ఒంటికి పడవని. వింటేనా? టెలిగ్రామ్ సార్, టెలిగ్రామ్. మళ్ళీ పిడుగా? పిడుగు కాదు, గొడుగు కాదు కదా. రావు బహదూర్ గంగాధరం గారు వస్తున్నారు. ఎవరండి? మీ నాన్నగారు. ఓ నాన్నగారు వస్తాడు. నాన్నగారు వస్తున్నారు, అలా పారిపోతాడు. అదే అర్థం కావట్లేదే. ఇలా పట్టుకోరా, అలా పోదాం. Brother, what is this? It's nonsense. Nath! Nath! All right. Brother, charge. Charge! One. Go. What? Letter. చదువు. చదువు. ప్రియమైన కోటా గారికి నేను చేసిన పని మీకు వెర్రిగా కనిపించవచ్చు. గత్యంతరం లేక అలా చేయవలసి వచ్చింది. ఆయన అదో రకం మనిషి, గిత్తబేరం మొదలు పెడతాడు. నేనే కళ్ళెదట పడితే ఆయన గుబులకి మితం ఉండదు. మీ అందరి నిర్ణయం తప్పక పాటిస్తాను. ఇట్లు గురునాథం. ఏమిటి దొంగ పని? ఎవరైనా చూస్తే నవ్వుపోతారు. రండి, లోపలికి రండి. ఏమిటి రక్తం? ఇది మేకు గీసుకుపోయింది. అయ్యో, రండి. అను ఇందా కలిపేసి ఏ వేసి మేడకు మెట్లుండగా గొట్టం పట్టుకు దిగుతున్నారే? అది నా కర్మలే. వస్తున్నానన్నా. వాళ్ళ కంట పడితే కొంత అడ్డుకుంటాయి. ఎంతసేపమ్మా తలుపు తీయడానికి? అను, వస్తున్నానన్నా. చూసావా నాదేం చేశాడు? ఏం చేశాడు? ఏం చేశాడా? ఈ ఉత్తరం పెట్టేసి ఉడాయించాడు. చదువు. పాపం. ఎందుకు పాపం? బ్రదర్, టైం అయిపోయింది. అవును, అయిపోయింది. మరి అయిపోయింది ఎట్లా? స్టేషన్ వెళదాం రాక్కయ్యా. స్టేషన్ కా? నాన్న, నాకు కడుపులో నొప్పిగా ఉంది. మీరు వెళ్ళండి, నేను రాలేను. కడుపులో నొప్పిగా ఉందా? అయితే రావద్దు, ఇక్కడ ఉండు. బ్రదర్, కమాన్ 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 బ్రదర్. వెళ్ళిపోయారా? ఎందుకింత అఘాయిత్యానికి పూనుకున్నారు? మీ అను దగ్గర కూడా దాపరికేనా? అయితే మీరు నన్ను కూడా నమ్మరన్నమాట. అను అను అను
నిన్నే నమ్మలేకపోతే నా మనసును కూడా నమ్మలేదు. నీవే నా సర్వస్వం. దైవ సాక్షిగా చెప్తున్నాను. కానీ మీరెందుకు పారిపోతున్నారో చెప్పరగా? సమయం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను. నన్ను బలవంతం చేయకు. అను, నా మాట నమ్మలేవా? మీ మీద నాకెప్పుడూ అపనమ్మకం లేదు. అయితే నన్ను వెళ్ళను. మళ్ళీ వచ్చి తప్పకుండా కలుసుకుంటాను. కాలిలాగుండగానే నా ప్రాణం పోయినా ఒప్పుకోను. మీరు వెళ్తే నా మీద ఒట్టే. అను, ఇంకా నాతో ఏం చెప్పొద్దు. అను.